పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావులమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అనంతరం ఆఖరి రోజు అమ్మవారిని మహానివేదిక పూజ నిర్వహించారు. అఖండ అన్న సమారాధన జరిపారు. లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. భీమవరం ఎమ్మెల్యే రామంజనేయులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో భీమవరం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే ఆంజనేయులు. అమ్మవారికి 2 సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. జనవరి నెలలో జరిగే జాతర మహోత్సవం ఒకటి, అలాగే జ్యేష్ఠ మాసంలో జరిగే జాతర మహోత్సవం ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 61వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 13 నుంచి ప్రారంభమై ఈరోజు అంటే ఫిబ్రవరి 14 ఈ రోజుతోటి అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ శుక్రవారంతో అన్నదానంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ఈ రోజుతో అమ్మవారి జాతర మహోత్సవాలు పూర్తవడం జరిగింది. ఈ రోజున అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతోంది. ఈ రోజున అమ్మవారికి ఈ చివరి 10 రోజులు కూడా అష్టలక్ష్మీదేవి అలంకరణ చేయడం జరిగింది. చివరి రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆదిపుష్యమైన మహాశివుడికి మొదట అన్నప్రదానం చేసిన కాశీలో కొలువైన తల్లి మానవులకు దేవతలకు సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చి తల్లిగా కొలుస్తారు. కావున ఆ తల్లి దర్శనం వలన భక్తులకు అన్ని విధాలు కూడా అన్న వృద్ధి సమృద్ధిగా పొందుతుంది. కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకరణలో శ్రీ మావులమ్మ దర్శించుకుని 61వ వార్షికోత్సవాలు 33 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు 1,00,000 మందికి అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, భీమవరం నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అవటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం ఖచ్చితంగా నెంబర్ 1 నియోజకవర్గం చేయడానికి అనుగ్రహిస్తున్నప్పటికీ ఈ ఉత్సవ వేడుకలన్నీ నీరుల వర్త సంఘం వాళ్ళు గత 60 సంవత్సరాలుగా మొదలుపెట్టి నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. వర్త సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో అష్టలక్ష్ముల అలంకరణ ఈ లాస్ట్ 8 రోజులు చేయడం జరిగింది. ఇవాళ ఆఖరి రోజు అన్నపూర్ణ అలంకారంతో అమ్మవారు అన్నపానాలకు ఎవరికి లోటు లేకుండా చేసేందుకు గాను గ్రామంలో పట్టణ జిల్లాలో కూడా ఈ అన్నప్రసాద వితరణ అనేది భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ప్రతినిధులకు కానీ అందరికీ